తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు గత 18 రోజులుగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 72 గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరు తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభ రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగింపు సభ కార్యక్రమం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కందుల చిట్టిబాబు, స్వర్గీయ కందుల కొండయ్య, దొరమారుడు, కందుల విజయ్ వారి అనుచరణగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి అండగా ఉండి సేవలు అందించామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, కానీ ఇప్పుడు పార్టీలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన వాపోయారు. గతంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశానని, ఇప్పుడు ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని ఆయన అన్నారు. అనేక రకాల కార్యక్రమాలు, సచివాలయాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, నాడు నేడు పనులు కానీ, సీసీ డ్రైన్లు కానీ, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, మరి హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఇరిగేషన్ పనులు, ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణాలు, ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కేవలం 16 నెలల కాలంలోనే చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన నాయకుల పరిపాలనలో రాష్ట్రం మనందరి ఆశీస్సులతో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విస్తృతమైన పరిస్థితిలో పార్టీ ఆవిర్భావం చేసి నాటి నుండి నేటి వరకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కోసం 2 సార్లు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే అర్ధాంతరంగా ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే ఆయన కోసం ఈ రాష్ట్రంలో 670 మంది ప్రాణాలు కూడా అర్పిస్తే తన వద్దు బాధ్యతగా పార్టీ నిర్మాణం చేసి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో ఆయన అడుగు బిగించి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం చేసిన విషయం మీ అందరికీ తెలియదే కాదు. కానీ ఒక నాయకుడు తన బాధ్యతగా ఒక తండ్రి కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఏ కుటుంబంలోనైనా మన ఇంట్లో చనిపోతే మనమే చనిపోవాలి, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఈ రాష్ట్రంలో అతని మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, ఇష్టంతో 670 మంది ప్రాణాలు విడిచిపెట్టిన సందర్భం ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. అటువంటి ప్రజలు ఈ రాష్ట్రం 2 సార్లు నాన్నగారిని ముఖ్యమంత్రి చేశారు. వారికి రుణపడి ఆయన కొనసాగిన కార్యక్రమాలన్నీ కొనసాగించడం కోసం ప్రజల ఆశీస్సులు కోరి, దైవాశీస్సులు కోరి, మరి తండ్రి చనిపోయిన అందరం ప్రజల కోసం మరి పార్టీ పెట్టిన నాయకులు, మన పెట్టిన నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.